Hi guys, welcome to my channel, my portfolio. మంచి ఫండమెంటల్స్ తో పాటు గ్రో అవుతున్న కెనరా బ్యాంక్ స్టాక్ చూద్దామండి. ఈరోజు లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో 1.74% రైజ్ అయిందండి. లాస్ట్ 5 days చూసుకున్నట్లయితే 0.3% రైజ్ అయింది. 1 month చూసుకున్నట్లయితే అరౌండ్ 4% డిప్ అయిందండి. ఇప్పుడు ఈ స్టాక్ ఫండమెంటల్స్ చూద్దాం. ఫండమెంటల్స్ చూసినట్లయితే ఫస్ట్ మార్కెట్ క్యాప్ అండి. మార్కెట్ క్యాప్ అనేది 1,00,000 కోట్ల పైన ఉంది. దాని తర్వాత స్టాక్ పిఈ 6.6 ఉందండి. దాని తర్వాత ఆర్ఓఈ 18% ఉందండి. డివిడెండ్ వచ్చి అరౌండ్ 3% ఇస్తున్నారు. బుక్ వాల్యూ వచ్చి 102. దీని తర్వాత మనం క్వార్టర్లీ రిజల్ట్స్ చూద్దామండి. ఫస్ట్ రెవెన్యూ చూడండి. రెవెన్యూ అనేది ఇయర్ ఇంక్రీజ్ అవుతూనే పోయిందండి. ప్రతి సంవత్సరం ఇంక్రీజ్ అయింది. దాని తర్వాత ఈ ఎక్స్పాన్షన్ చూసారా, ఎక్స్పాన్షన్ డిక్రీజ్ అయింది. దాని తర్వాత ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఇది కూడా ఇయర్ బేస్లో ఇంక్రీజ్ అయిందండి. దాని తర్వాత నెట్ ప్రాఫిట్ కూడా ఇంక్రీజ్ అయింది. దాని తర్వాత ఈపీఎస్ ఎర్నింగ్ పర్ షేర్ ఇది కూడా ఇంక్రీజ్ అయింది. ఎర్నింగ్ పర్ షేర్ అంటే వాళ్ళు డివిడెండ్ షేర్ హోల్డర్స్ దగ్గర 1 షేర్ ఉంటే 4.4 పైసా షేర్ హోల్డర్కి ఇస్తారండి, వాళ్ళ అకౌంట్కి వేస్తారు. దాని తర్వాత ప్రాఫిట్ లాస్ చూడండి. ఇక్కడ చూసినారా, ఇక్కడ నెట్ ప్రాఫిట్ అనేది ప్రతి ఇయర్ ఇంక్రీజ్ అవుతూనే పోయింది. దాని తర్వాత బ్యాలెన్స్ షీట్ చూడండి. ఫస్ట్ వచ్చే రిజర్వ్స్ అండి. చూసినారా, రిజర్వ్స్ అనేది ఇంక్రీజ్ అవుతూనే పోయిందండి. బారోవర్స్ చూసినారా, గ్రాడ్యువల్గా తగ్గిపోయింది. దాని తర్వాత ఫిక్స్డ్ అసెట్స్ చూసినారా, ఇది కూడా ఇంక్రీజ్ అవుతూ పోయింది. ఇన్వెస్ట్మెంట్ చూసినారా, ఇన్వెస్ట్మెంట్ కూడా ఇంక్రీజ్ అవుతూనే పోయింది. దాని తర్వాత ఇవి చూడండి, ప్రమోట్ హోల్డింగ్ వచ్చి 62.93%. ఇదే కాన్స్టాంట్గా వాళ్ళు మెయింటైన్ చేశారండి. ఎఫ్ఐ ఫారిన్ ఇన్వెస్టర్ వచ్చి ఈ జూన్ క్వార్టర్లో ఇంక్రీజ్ అయ్యారండి. ఇది ఫండమెంటల్స్. ఫస్ట్ టెక్నికల్ అనాలిసిస్లో మనం చూసుకోవాల్సింది స్టాప్ లాస్ ఉంది. ఇక్కడ చూసారా, చార్ట్ అబ్జర్వ్ చేశారా. ఈ చార్ట్ అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతిసారి మన ప్రైస్ ఆల్ టైమ్ హై టచ్ అయ్యి తర్వాత డిప్ అవుతుంది, తర్వాత ఆల్ టైమ్ హై టచ్ అయ్యి డిప్ అవుతుంది. ఇలాగ 3-4 times జరిగిందండి. 1, 2, 3, 4, 5 ఇలాగ ప్రతిసారి డిప్ అయినప్పుడల్లా సపోర్ట్ అనేది 106 దగ్గర తీసుకుందండి. ఓకే, అందుకని నా స్టాప్ లాస్ అనేది 106 పెడుతున్నాను. ఇప్పుడు టార్గెట్ చూద్దామండి. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 118 అండి. సెకండ్ టార్గెట్ 120, థర్డ్ టార్గెట్ 123, ఫోర్త్ టార్గెట్ వచ్చి 128 అండి. ఇది వచ్చి నా వ్యూ అండి. బేస్డ్ ఆన్ మై వ్యూ ఐ హ్యావ్ గివెన్ టార్గెట్. నచ్చింది ఆ వీడియో? నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.